అమరావతి జూనియర్ కళాశాలలో న్యూ మ్యాంక్స్ క్యాప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజా శిఖామణి, తిరుపతి విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. స్త్రీలపై జరిగే అఘాయిత్యాలను నిర్మూలించడం కోసం కుంగ్ఫు, కరాటేలు విద్యార్థి స్థాయిలో నేర్చుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజశిఖామణి, తిరుపతి విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. న్యూ మ్యాంక్స్ క్యాంప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి అమరావతి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంస్థ ఫౌండర్ డాక్టర్ రవికుమార్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజశిఖామణి, రిటైర్డ్ ఎస్పీ తిరుపతి విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసు, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి, శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, శ్రీకాళహస్తి ఎంఈఓ 2 బాలయ్య, సౌత్ ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవలు, సంస్థ శ్రీకాళహస్తి ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ముందుగా అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ మౌనంతో నివాళులర్పించారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో 2 మహిళల సోఫియా, వ్యోమిక నాయకత్వంలో విజయవంతం అవడం చాలా గర్వకారణమని తెలిపారు. వీరికి దేశమంతా వెనకంటూ ఉంటామని తెలిపారు. అతిథులు మాట్లాడుతూ ఈ సమావేశం ముఖ్య కారణం స్త్రీలపై జరిగే అఘాయిత్యాలను నిర్మూలించడం, కుంఫు, కరాటే విద్యార్థి దశలోనే నేర్పించాలని తెలిపారు. విద్యార్థులకు కుంఫు, కరాటే వారిలో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా శారీరక, మానసిక ఉత్సాహం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా స్పోర్ట్స్లో భాగంగా కరాటే, కుంఫు వారి పై చదువులకు, ఉద్యోగాలకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే మా సంస్థ తరపున ప్రతి పాఠశాలలో కుంఫు, కరాటేపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా సంస్థ ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఈరోజు ఈ న్యూ మాంక్స్ కుంఫు వాళ్ళది శ్రీకాళహస్తి పట్టణంలో అందరికీ దీని మార్షల్ ఆర్ట్స్ని పరిచయం చేయడం కోసం ఒక మంచి సమావేశం జరగడం జరిగింది. దీంతో భాగంగా ఈ మార్షల్ ఆర్ట్స్ని ప్రతి స్కూల్స్లోనూ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన గురువుల్ని మన ఎంవిఓ గారి ద్వారా ప్రతి స్కూల్స్లోనూ అట్లీస్ట్ వీక్లో ట్వైస్ ఈ మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ని పెట్టడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెసే కాకుండా మెంటల్ ఫిట్నెస్ కూడా కల్పించి దాని ద్వారా మరింత మెరుగైన సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళు అసోసియేషన్ చేస్తున్న ప్రతిదాన్ని కూడా అభినందిస్తూ, ఇదే విధంగా ఈవెన్ మన పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్లోను వీటిలోనూ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేసి అందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయడంలో మనందరం కూడా సహకరించాలనేసి అంతా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి స్కూల్స్కి కూడా మనం కంటిన్యూ చేద్దామని ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా యువతలో బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే మనం చదువు గురించి ఆలోచిస్తాం కానీ శక్తి గురించి ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడైతే చదువు, శక్తి రెండు కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది బాగా వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఆకలి వేసినప్పుడు డైట్ తీసుకుంటారు. ఇదంతా కాన్సెప్ట్, ఒక రొటీన్గా సైక్లింగ్ సిస్టమ్. సో ఇది మనము యూత్కి తీసుకెళ్లాలనేది మా కోరిక. సో అలా చేసినప్పుడు మంచి యువతకి తయారవుతారు. ఎందుకంటే యువత పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు కదా, వీళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను వీళ్ళు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి సరైన అవగాహన లేకపోవటం, ఆరోగ్యంగా లేకపోవటం. సో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఒక శక్తిమంతులకు చేయాలని, శక్తిమంతు యువతకి కావాలనే ఉద్దేశంతో మా గ్రాండ్ మాస్టర్ గారు సిజో రవికుమార్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీకాళహస్తిలో 29